హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో సంపద గురించి గొప్ప విషయాలు చెప్పాడు. సంపద ఒక మనిషి జీవితం నుంచి పోవడానికి గల కారణాలను వివరించాడు. నేటి ఆధునిక ప్రపంచంలో ఆనందంగా జీవించడానికి డబ్బు అవసరం. ఏదైనా అవసరాన్ని తీర్చడానికి డబ్బే ఆధారం. చాణక్యుడి ప్రకారం సంక్షోభ సమయంలో డబ్బు కంటే మంచి స్నేహితుడు లేడు. డబ్బు సంపాదనతో పాటు దాని సక్రమ వినియోగం గురించి కూడా తెలుసుకోవాలి. డబ్బును తెలివిగా ఖర్చు చేసే వారికి జీవితంలో లోటు ఉండదు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో డబ్బుకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాడు. జీవితాన్ని సరళంగా సులభంగా మార్చుకోవడానికి డబ్బు అవసరమని చాణక్యుడు చెప్పాడు. అయితే డబ్బును చాలా త్వరగా నాశనం చేసే కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ డబ్బు సంపాదించడానికి అలాంటి కార్యకలాపాలు చేయకూడదు. ఇతరులకు హాని కలిగించడం, మతపరమైన చర్యలు చేయడం లేదా శత్రువుతో చేరడం ద్వారా సేకరించిన డబ్బు త్వరలో చేతి నుండి జారిపోతుంది. ఎందుకంటే అలాంటి డబ్బు మీకు అవసరమైన సమయంలో ఉపయోగపడదు. మనిషి ఎప్పుడూ కష్టపడి మంచి పనుల ద్వారా మాత్రమే సంపదను కూడగట్టుకోవాలి. అక్రమంగా సంపాదించిన డబ్బు మీకు కొద్ది కాలం ఆనందాన్ని ఇస్తుందని చాణక్యుడు చెప్పాడు. కానీ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా రిలాక్స్గా ఉండలేరు. అలాంటి డబ్బు మీకు భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దొంగతనం లేదా మోసం చేసి డబ్బు సంపాదించేవాడు పేదవాడు కావడానికి ఎక్కువ సమయం పట్టదని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ స్వార్థం, అత్యాశతో ఉండకూడదు. సంపదలకు దేవతైన లక్ష్మీ స్వార్థపరులు, అత్యాశపరులకు దూరంగా ఉంటుంది. డబ్బు విషయంలో అత్యాశ, స్వార్థంతో ఉండకండి. అలాంటి వారి చేతిలో డబ్బు ఎక్కువ కాలం నిలబడదు. తమ ఆదాయానికి మించి ఖర్చు చేసే వ్యక్తులు జీవితంలో ఎక్కువ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారని చాణక్యుడు చెప్పాడు. డబ్బు సంపాదించడంతో పాటు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. డబ్బు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆచార్య చాణక్య నీతి చెబుతుంది. మీకు అవసరమైనది మాత్రమే ఖర్చు చేయండి. అలాగే ఎల్లప్పుడూ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోండి. చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో సహాయపడుతుంది. చాణక్య నీతి ప్రకారం దేవాలయకు డబ్బులు ఇవ్వడం ద్వారా దైవిక అనుగ్రహం మీపై కురుస్తుంది. దాత ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. నిత్యం ఆలయానికి డబ్బు చెల్లించే వ్యక్తి జీవితంలో పేదరికాన్ని అనుభవించడు. నిరుపేదలకు, నిస్సహాయులకు సహాయం చేసేవారి సంపద రోజురోజుకు పెరుగుతుందని చాణక్య నీతి చెబుతుంది. పేదలకు ఆర్థిక సాయం చేసేవారిని చూసి లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాంటి వారు చాలా సంపద, దీవెనలను పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్.